ఓం భద్రం నో అభివాతయమనః. మానవ జన్మ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చతుర్విధ పురుషార్థాలని సాధించాలి. ఆ చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగింటిలో కూడా పరమ పురుషార్థము మోక్షము, తక్కినటువంటి మూడు కూడా పురుషార్థాలు. అందుకని ఈ పురుషార్థాలని సాధించడానికి మన సనాతనంగా 4 ఆశ్రమాలని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ 4 ఆశ్రమంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మోక్షాన్ని పొందొచ్చు. కానీ ఆ ఆశ్రమము యొక్క నియమ నిబంధనలు వేరువేరుగా ఉంటాయి. ఇదే విషయాన్ని కాళిదాసు రఘువంశం అనేటువంటి గ్రంథంలో మానవ జీవితము 100 సంవత్సరాలు అయినట్లయితే ఏ విధంగా గడపాలి, రఘు మహారాజులు ఏ విధంగా గడిపారు అనేటువంటి విషయాన్ని కాళిదాసు శేషవేభ్యస్త విద్యానాం యవనే విషయైషినాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. ఈ విధంగా రఘు మహారాజులు వారి యొక్క జీవితాన్ని గడిపేవారు. అందుకనే రఘువంశం అనేటువంటి గ్రంథాన్ని రచిస్తున్నాను అని కాళిదాసు చెప్పడం జరిగింది. అయితే ఈ 4 ఆశ్రమాల్లో మానవుడికి 100 సంవత్సరాలు ఆయుష్ అయినట్లయితే 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాశ్రమము, 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమము, 75 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమము, 100 సంవత్సరాల వరకు సన్యాసాశ్రమం. అందుకని మొట్టమొదటగా శైశవేభ్యస్త విద్యానాం, శైశవం అంటే బ్రహ్మచర్యాశ్రమం అనుకోండి. ఈ బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చేయాలి అని అంటే 25 సంవత్సరాలనే మానవుడు 75 సంవత్సరాలకు కావలసినటువంటి శక్తిని సంపాదించాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఆ విద్యార్థి బాగా చదువుకొని 25 సంవత్సరాల్లో ఉద్యోగం పొందినాడు అనుకోండి. ఉద్యోగం వచ్చితే వాడి జీవితాంతం కూడా దాంతోనే జీవించవచ్చు. అందుకని అన్నిటికీ పునాది బ్రహ్మచర్యాశ్రమం. అందుకని ఈ బ్రహ్మచర్యాశ్రమంలో బాగా శ్రమించి విద్యార్థి అయితే విద్యను అభ్యసించాలి. ఇంకా వేరే వృత్తులైన వారైతే వేరే వృత్తుల్ని బాగా నేర్చుకోవాలి. ఏ విధంగా అయినా జీవితానికి సరిపడినట్టు జీవితం గడపడానికి తగినటువంటి సామర్థ్యాన్ని సంపాదించాలి. అట్లాగే వైరాగ్యం వచ్చినట్లయితే బ్రహ్మచారిగా ఉంటూ గురుకులాల్లో ఉండాలి. గురువు గారి యొక్క సేవలు చేసుకుంటూ, ఆశ్రమ సేవలు చేసుకుంటూ, ఆయన సంధ్యావందనము, అగ్నికార్యము ఇటువంటి ఈ కార్యక్రమాలని నిర్వహిస్తూ గురు సాన్నిధ్యంలో ఉండి విద్యను అభ్యసించినట్లయితే, అందుకనే పూర్వకాలము గురుకులాలు ఉండేవి. అష్టవర్షీత ఉపనీతం అని 8 సంవత్సరాలకే ఉపనయనం చేసి ఆ పిల్లవాళ్ళని గురుకులాలకు పంపించేవారు. ఆ గురుకులంలో అన్ని రకాలైనటువంటి విద్యలు ఉండేవి. వ్యవసాయము, అదేవిధంగా వేదాధ్యయనము, తరువాత ఇంకా ఇతరమైనటువంటి విద్యలన్నీ కూడా 64 కళలు కూడా ఉండేవి అన్నమాట. అవన్నీ కూడా నేర్పించేవారు. నేర్చుకున్న తరువాత 25 సంవత్సరాలు వయసు వచ్చిన తరువాత ఎవరైనా గృహస్థాశ్రమానికి వెళ్ళాలి అని అంటే వాళ్ళని గృహస్థాశ్రమానికి పంపించేవారు. వైరాగ్యం ఉండి నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించను, నేను సన్యాసిగా ఉంటాను అని అంటే వాళ్ళకి నైష్టిక బ్రహ్మచర్యం ఇచ్చేవారు. ఎవరైతే గృహస్థులుగా వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఉపకుర్వాణ బ్రహ్మచర్యం అని బ్రహ్మచర్యం ఇచ్చేవారనమాట. ఉపకుర్వాణ బ్రహ్మచర్యంగా ఉన్నటువంటి వాడు మళ్ళీ గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు. ఆ తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించేటప్పుడు ఆయనకి స్నాతక కార్యక్రమం నిర్వహించి ఆయన ఇంటికి పంపించిన తర్వాత ఆయన వివాహం చేసుకొని
గృహస్థుడిగా ఉండేవాడనమాట. బ్రహ్మచర్యం ఈ విధంగా 2 రకాలుగా ఉండేదన్నమాట. ఎవరైతే వైరాగ్యంగా ఉంటారో వారు మాత్రం ఆశ్రమంలో ఉండి గురుసేవ చేసుకుంటూ వాడు గృహస్థ ధర్మాలని పాటిస్తూ తరువాత ఆ పిల్లలు, భార్య వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ, బంధువుల్ని వీళ్ళందరూ గృహస్థ ధర్మాలన్నీ కూడా పాటిస్తూ సుమారు 50 సంవత్సరాల వరకు గృహస్థ ధర్మాలు సక్రమంగా పాటించిన తరువాత భార్యాభర్తలు ఇద్దరు కూడా వైరాగ్యంతో వానప్రస్థాశ్రమం, వనే ప్రస్థితి వానప్రస్థ, అరణ్యానికి పోయి ఏకాంతంగా ఒక కుటీరం వేసుకొని కుటీరంలో సాధన చేసుకుంటూ ఈ గృహస్థాశ్రమంలో అనుభవించినటువంటి ఈ భోగాలన్నింటినీ కూడా వైరాగ్యంగా త్యజిస్తూ భగవత్ చింతన చేసుకుంటూ శాస్త్రచింతన చేసుకుంటూ ఉండడం అనేటువంటిది అది వానప్రస్థాశ్రమం. ఆ వానప్రస్థాశ్రమం తరువాత సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో కేవలము ఆ ఆత్మానాత్మ విచారణ చేస్తూ తత్వజ్ఞానాన్ని పొంది శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ పరమాత్మలో చేరేటట్టుగా ప్రయత్నం చేయడం ఏదైతుందో అది సన్యాసాశ్రమం. అదే విషయాన్ని శైశవేభ్యస్య విద్యానాం యవనే విషయైషినామని చిన్నతనంలో బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు వారు విద్యాభ్యాసము మొదలైనటువంటివి చేసుకోవాలి. తర్వాత గృహస్థాశ్రమంలో గృహస్థ ధర్మాలను పాటించాలి. తర్వాత వానప్రస్థాశ్రమంలో వైరాగ్యంగా సాధన చేసుకోవాలన్నమాట. తరువాత సన్యాసాశ్రమంలో బాగా యోగాన్ని సిద్ధించి ఆ ఆత్మను బ్రహ్మరంధ్రం కూడా విడిచిపెట్టి మోక్షాన్ని పొందాలి అని మనకు కాళిదాసు రఘువంశంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వారు భగవత్ ప్రాప్తి పొందుతారు అంటే ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా భగవత్ ప్రాప్తిని పొందొచ్చు. కానీ ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వారు ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటించినట్లయితే భగవత్ ప్రాప్తి అనేటువంటిది ప్రతి వారికి కూడా కలుగుతుంది. అందుకనే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వాముల వారు, అదేవిధంగా నారద మహర్షి వీళ్ళందరూ కూడా భగవత్ ప్రాప్తిని పొందారు. అదేవిధంగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా భగవత్ ప్రాప్తిని ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. తర్వాత వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి మునీశ్వరులు వశిష్ఠుడు, జమదగ్ని వీరందరూ కూడా ఆత్మజ్ఞానంతో భగవత్ ప్రాప్తిని ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. తరువాత సన్యాసాశ్రమంలో చూసుకున్నట్లయితే జగద్గురు శంకరాచార్యులు వారు, అదేవిధంగా రామానుజాచార్యులు వీళ్ళందరూ కూడా భగవత్ ప్రాప్తిని ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. కాబట్టి ఏ ఆశ్రమంలో ఉంటే భగవత్ ప్రాప్తి కలుగుతుంది అనేది ప్రధానం కాదు. ఏ ఆశ్రమంలో ఉండి ఆ ఆశ్రమ ధర్మాన్ని ఎవరైతే సక్రమంగా పాటిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ ఆత్మసాక్షాత్కారం అనేటువంటిది కలుగుతుంది. ఈరోజు మనం చతుర్విధ పురుషార్థాలని మానవుడు సాధించాలి అంటే దానికి 4 ఆశ్రమాల గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ 4 ఆశ్రమాల్లో మనం పేర్లు మాత్రము చెప్పుకోవడం జరిగింది. రేపటి నుంచి ఒక్కొక్క ఆశ్రమం గురించి విశేషంగా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.